హర్మూజ్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఇరాన్ కు చెందిన 8 క్రూడ్ ఆయిల్ నౌకలను అగ్రరాజ్యం దళాలు అడ్డుకున్నాయి. కేవలం రేడియో హెచ్చరికల ద్వారానే వాటిని వెనక్కి పంపాయి. దీంతో ఆ షిప్లు ఇరాన్ ఓడరేవుల వైపు వెనక్కి మళ్లాయి. ప్రత్యక్ష యుద్ధం లేకుండానే ఇరాన్ ఎగుమతులపై అమెరికా సాధించిన భారీ సైనిక విజయంగా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. హర్మూజ్ దిగ్బంధించడానికి అసలు కారణం ఏంటనే చర్చ జరుగుతోంది. ఇరాన్ పై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా అమెరికా నౌకాదళం సముద్రంపై పహారాను ముమ్మరం చేసింది. క్షిపణి దాడులు కంటే చమురు ఆదాయాల్ని దెబ్బతీయడం వల్ల ఇరాన్ ను త్వరగా చర్చలకు తీసుకురావచ్చని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రపంచంలోని 20% చమురు రవాణా దీని ద్వారానే జరుగుతోంది. దీనిపై పట్టు సాధించడం ద్వారా ప్రపంచ ఇంధన మార్కెట్ ను అమెరికా శాసించబోతోంది. ఇక కొద్ది రోజుల్లోనే రెండవ విడత శాంతి చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చలకు ముందు ఇరాన్ ను పూర్తిగా రక్షణలో పడివేయడమే వాషింగ్టన్ లక్ష్యంగా ఉంది.